అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం భూపాలపల్లిలో భారీ ర్యాలీ. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నేడు భూపాలపల్లి జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన ర్యాలీలో జిల్లా జడ్జి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరేతో పాటు పలువురు జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు యంత్రాంగం మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియచేస్తానని, డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి నవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వచ్చేసిన డిస్ట్రిక్ట్ జడ్జ్ గారు, ఎస్పీ గారు, ఆల్ జ్యుడిషియల్ ఆఫీసర్స్, రెవెన్యూ ఆఫీషియల్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్, అన్ని డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ అండ్ స్కూల్ చిల్డ్రన్ అందరికీ నమస్కారం. సో ఈరోజు మన వరల్డ్ యాంటీ డ్రగ్ డేకి మనం ఇక్కడ అవగాహన కార్యక్రమంలో ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. సిమిలర్లీ లాస్ట్ వీక్ కూడా మనం డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో ఒక నషా ముక్త్ భారత్ అభియాన్లో మనం ఒక మీటింగ్ కండక్ట్, సిమిలర్లీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం ప్రతి డిపార్ట్మెంట్కు ఇచ్చాం. సో ఒక డ్రగ్ is a silent killer not only for the individual but also for the family, so it should be avoided. So basically మన ద్వారా చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఇది లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కూడా కేస్ బుక్ చేస్తున్నారు. సిమిలర్గా ఇట్ షుడ్ బి కమ్యూనిటీ డ్రివన్. సో ప్రతి డిపార్ట్మెంట్ ద్వారా ఇది ఒక హాలిస్టిక్ అప్రోచ్ ద్వారా సో మనం ఇట్ షుడ్ బి అ డ్రగ్ ఫ్రీ సొసైటీ. కౌన్సిలింగ్స్, సిమిలర్లీ రీహాబిలిటేషన్ సెంటర్స్ అన్ని మనం మన మెడికల్ పిహెచ్సిస్ అండ్ హాస్పిటల్స్లో మనం పెడుతున్నాం. సో అది అవైల్ చేయాలి. అండ్ ఒక కమ్యూనిటీతో కమ్యూనిటీ డ్రివన్తో మనం ఇది చేస్తే ఇట్ విల్ బి అ బెటర్, పీపుల్ విల్ హ్యావ్ అ బెటర్ ఫ్యూచర్. అండ్ సిమిలర్గా దే షుడ్ నో ద ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రగ్స్. సో బికాస్ ఇట్ నాట్ ఓన్లీ damages individual, it damages family and society also. So we should ensure that it is a drug free Bhopalpalli. So అందరు ఒక అవగాహన కల్పించాలి అండ్ అందరు ఒక కమ్యూనిటీ డ్రివన్ లాగా we have to ensure that everybody is aware about this ill menace which is prevailing in the society. Thank you. అండ్ ఇంపార్టెంట్ గా మన స్కూల్ పిల్లలు అందరికీ నమస్కారం. సో ఈరోజు మనము ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే యాజ్ వెల్ యాజ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ గురించి ఈరోజు ఇది క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఇది ఒక పెద్దగా ర్యాలీ కూడా పెట్టున్నాము. సో మనము అందరికీ తెలుసు ఇది డ్రగ్స్ అంటే ఒక సైలెంట్గా బట్ ఒక డెడ్లీగా ఎనిమీ ఉంది మన సొసైటీ కోసం. కానీ మన సొసైటీ నుంచి తర్వాత ఆల్ డిపార్ట్మెంట్ నుంచి మంచిగా ఎఫర్ట్స్ పెట్టి మనము చాలా ప్రాపర్గా నడుస్తున్నాం. ఒక డ్రగ్స్ నుంచి ఒక ఇండివిజువల్ లైఫ్స్ ఏదైనా ఉంటే చాలా డిస్ట్రాయ్ కూడా అవుతుంది. ఎవరైనా ఇది సొసైటీ కూడా చాలా బ్రేక్ అవుతుంది. ఒక మనము పంజాబ్లో చూస్తే చాలా ఎకనామికల్గా స్ట్రాంగ్ ఉన్నారు, కానీ డ్రగ్స్ నుంచి చాలా సొసైటీ కూడా డ్యామేజ్ అయింది. సో ఈ విషయంలో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మన భూపాలపల్లిలో చూస్తే ఆల్ డిపార్ట్మెంట్స్ ఒక మంచి కోఆర్డినేటెడ్గా పనిచేసి ఖచ్చితంగా ఒక బ్రైట్ ఫ్యూచర్